సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు, మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తల నరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితిలో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు, దాని మీద ఒకటి క్లారిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు, ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము. సీఎం గారు 2004 నుంచి 2014 వరకు పాలన చెప్పారు. ఎవరో పేరు చెప్పా? రాజిరెడ్డి సార్. 2004 నుంచి 2014 వరకు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు మీ 10 సంవత్సరాలు, వాళ్ళ 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటీ ఎక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర్ ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడుబొంగరం లేని వాళ్ళు పొద్దుగాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం? అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.